రైట్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ స్టూడియో నుంచి లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, మొత్తానికి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీ కానీ వృత్తి విద్యా కాలేజీలు కానీ వీటన్నిటికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే కాలేజీలు మూత పెడతాం, విద్యార్థులను రోడ్డు మీద పడేస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు చేసిన హెచ్చరిక కానీ ఈ రోజు నుంచి కొన్ని కాలేజీలు దాదాపు 1000 కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కానీ వృత్తి విద్యా కాలేజీలు కానీ ఫార్మసీ కానీ బీఈడి ఎంఈడి ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటి కాలేజీలు దాదాపు 1000 మూతపడ్డాయి. సంఖ్యాపరంగా చూస్తే భారీ సంఖ్యలో తెలంగాణలో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ మెరుగైన విద్యను అందించే సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నిటిని మినహాయిస్తే మిగతా సంస్థలన్నీ కూడా ప్రభుత్వాన్ని బెదిరించే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చాయి. ఒక్క ప్రభుత్వం చర్చ జరుపుతోంది. నిన్న బట్టి విక్రమార్క అలాగే శ్రీధరబాబు కూడా ఈ విద్యా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొంత టైం ఇవ్వండి, మీరు క్లాసులు కొనసాగించండి, విద్యార్థులకు అన్యాయం చేయకండి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయకండి, మేము అన్నీ ఆలోచిస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ధోరణిలో ప్రభుత్వం ముందుకు వచ్చింది. డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క ఇచ్చిన హామీని కానీ అలాగే ఆయనతో ఉన్న సహమంత్రి శ్రీధరబాబు విషయంలో కానీ ఎక్కడా కూడా ఈ విద్యా సంస్థల ప్రతినిధులు అవకాశం ఇవ్వకపోగా బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. మొన్న చర్చలు జరిగినాయి, నిన్న చర్చలు జరిగినాయి, మళ్ళీ ఇవాళ కూడా చర్చలు జరుపుతాము, కొంత టైం ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి అంటే లేదు, ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన 1200 కోట్ల రూపాయలకి తక్షణం డబ్బులు ఇస్తే కానీ మేము కాలేజీల బంద్ను ఆపము, ఆ తర్వాత మాకు డిసెంబర్ నాటికి ఇంకొంత డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత మిగతా డబ్బులు ఇంకొంత సమయానికి ఇవ్వాలంటూ గడువులు పెట్టడం, ప్రభుత్వానికి టార్గెట్లు పెట్టడానికి చూస్తే ప్రభుత్వం కూడా విస్తుపోతూ ఉంది వీళ్ళ తీరు చూసి. ఓ పక్క విద్యా ప్రమాణాలు సక్రమంగా లేవు, ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి చాలా కాలేజీలు కూడా అక్రమాలకు పాల్పడుతున్నాయనే కంప్లైంట్లు వస్తున్నాయి. విజిలెన్స్ నివేదికలు కూడా ఇంతకుముందు తేడతెల్లం చేశాయి. ఈ చర్చ సందర్భంగా కొన్ని కాలేజీలకు విజిలెన్స్ నివేదికలను కూడా ప్రభుత్వం ఈ యాజమాన్యాల ముందు పెట్టింది. అయితే వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకొని విద్యా సంస్థలు వీటందరి మీద కూడా ఒకేసారి ఈ బకాయిలు చెల్లిస్తేనే కాలేజీలు తీరుస్తాము లేకపోతే మూసేస్తామంటూ హెచ్చరిక చేశాయి. వాస్తవంగా చూసుకుంటే తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 145 ఉన్నాయి. ఈ 145 కాలేజీలు దాదాపు 1,00,000 వరకు సీట్లు ఉంటాయి. ఈ సీట్లో 70,000 వరకు కన్వీనర్ కోటా పోతే మిగతా 30,000 సీట్లు అనేది కూడా బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్మెంట్లు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటా పేరుతోటి విచ్చలవిడిగా డబ్బు వసూలు చేస్తున్నారనే కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. విద్యార్థులను చదివించుకోవాలని తల్లిదండ్రులు ఒక పక్క ఆశ, చదువులో బాగా చదువుకోగలిగితే వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయి, మా ఫ్యామిలీ సెటిల్ అవుతాయని ఈ మధ్యతరగతి పేద విద్యార్థులు వాళ్ళ కుటుంబాల ఆశలను ఈ మేనేజ్మెంట్లన్నీ కూడా క్యాచ్ చేసుకున్నాయి. టాప్ 10లో ఉన్న కొన్ని కాలేజీలు అయితే 25 లక్షల వరకు కూడా ఈరోజు కొన్ని బ్రాంచీలకు మేనేజ్మెంట్ కోటా కింద డొనేషన్స్ కలెక్ట్ చేసి దానికి రిసీట్ ఉండదు, దానికి రసీదు ఉండదు, ఏమీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే కాలేజీల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విద్య పేరుతోటి విద్యార్థులు చేరుతున్న వాళ్ళని ఈ విధంగా గొల్ల చేసేయటం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని నిలువున ముంచేయటం ఓ పక్క చేస్తున్నారు. ఇంకొక పక్క కాలేజీల్లో పరిస్థితి అయితే స్టాఫ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒక విద్యార్థికి 20 మంది స్టాఫ్ ఉండాలి, 20 మంది స్టాఫ్కు 20 మంది విద్యార్థులకు ఒక స్టాఫ్ ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఆ రేషియో కనపడదు. 20 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక స్టాఫ్ ఉండాలంటే మొత్తం 1000 మందికి ఉండాల్సిన సంఖ్య అక్కడ మెయింటైన్ చేయట్లేదు. అలాగే అన్నిటికీ మించి ఈ టీచింగ్ స్టాఫ్ విషయంలో జేఎన్టీయూ ఒక నిబంధన పెట్టుకుంది. 1:2:6 ఒక ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. అంటే ఈ 1:2:6 రేషియో క్యాడర్ స్ట్రెంత్ని ఎక్కడా కూడా ఏ కాలేజీ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఒక బ్రాంచ్లో ఉండాల్సిన ఈ స్ట్రెంత్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక బ్రాంచ్కి ఉండాల్సిన ఈ స్ట్రెంత్ని 4-5 బ్రాంచీల్లో చూపించేసి లేని స్టాఫ్ను ఉన్నట్టుగా చూపించి కళ్లకు గంతలు కట్టేసి మోసం చేస్తూ ఉన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా బయట నిరుద్యోగులకి అవకాశాలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. ఎప్పుడైతే ఈ 1:2:6 రేషియోలో పోస్టులు భర్తీ అవుతాయో అప్పుడు ఆ పోస్టులో భర్తీ అయిన స్టాఫ్ అంతా కూడా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ రేషియోలో ఈ క్యాడర్ స్ట్రెంత్ ఉంటే ఉద్యోగాలు భర్తీ అవుతాయి కాబట్టి ఆ భర్తీ అయిన ఉద్యోగాలకు తగ్గట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం ఉంటుంది. ఇటు చదువుకున్న విద్యార్థులని ఈ ప్రైవేట్ కాలేజీలు దెబ్బతీస్తున్నాయి, అటు బయట ఉన్న నిరుద్యోగుల ఉపాధిని కూడా ఈ కాలేజీలు దెబ్బతీస్తున్నాయి. ఇదంతా కూడా ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు యాజమాన్యాలు అంటే ఒక మాయా వ్యవస్థలాగా మారిపోయింది. గతంలో అనేక కమిటీలు, గతంలో అనేక ఎంక్వైరీలన్నిటి కూడా అన్ని
ఇవన్నీ కూడా ఈ విద్యా సంస్థల భాగవతాన్ని కూడా బట్టబయలు చేశాయి. కొన్ని కాలేజీలు అయితే లేని స్టాఫ్ను ఉన్నట్టుగా పక్క కాలేజీ నుంచి తీసుకొచ్చి, లేకపోతే అక్కడ పనిచేసే హౌస్ కీపింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా బట్టలేసి ఆ రోజు తనిఖీల రోజు చూపించేసి ఈయన పలానా ప్రొఫెసర్, ఈయన పలానా అసోసియేట్ ప్రొఫెసర్ అంటూ కళ్ళకు గంతలు కట్టినట్టు చేయడం. దీంట్లో కొంత JN2 పొరపాటు కూడా ఉంది. JN2 కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ ఉంది. తూతూ మంత్రంగా ఆ JN2 వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. పక్కాగా ఏ కాలేజీ కూడా విద్యను అందించలేకపోతుంది అనేది ఒక సత్యాన్ని ఈరోజు ఈ ప్రైవేటు యాజమాన్యాల బెదిరింపు, బ్లాక్మెయిల్ ధోరణితో బయటపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారాన్నింటినీ కూడా తీవ్రంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలి కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన కమిటీ వేసి విచారణకు ఆదేశించబోతున్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాదు ఈ విద్యా సంస్థలు ప్రతి ఏటా కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కుదరదంటే హైకోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవడానికి చూస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రస్తుతం ఇప్పుడు మొదలైన విద్యా సంవత్సరానికి కూడా ఫీజులు పెంచుకోవడానికి ఒక్కొక్క కాలేజీ అయితే 100% చొప్పున ఫీజులు అంటే ₹1,00,000 వసూలు చేసే ఫీజుని 2 లక్షల ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నాయి. ప్రభుత్వం వీటన్నిటిని కూడా తిరస్కరించింది, పక్కన పెట్టేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక తర్వాతనే వీటన్నిటిని చూస్తామని చెప్పింది. అయినా ఆగని ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు కొంత డైరెక్షన్ ఇచ్చింది. మొత్తం అన్ని సక్రమంగా ఉంటే చూసి సక్రమంగా నడిచే కాలేజీలకు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఒక పక్క కోర్టుకు వెళ్ళి ఫీజులు పెంచుకోవడానికి ఆందోళన చేస్తూ ఒత్తిడి చేస్తున్న ఈ విద్యా సంస్థలు ఇంకొక పక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తారా చస్తారా, ఇవ్వకపోతే కాలేజీలు మూసేస్తాం, విద్యార్థులు వాళ్ళు చావు చస్తారు అన్నట్టుగా బెదిరించడం అనేది తీవ్రమైన విషయంగా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తీవ్రంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన చర్చల సారాంశాన్ని అంతటా కూడా బట్టి విక్రమార్క గారిని, మంత్రులు కానీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. అది ఎవరైనా సరే సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇంకో పక్క ప్రభుత్వం మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టేసి విద్యార్థులకు, తెలంగాణలో వెనకబడిన విద్యార్థులకు, వెనకబడిన ప్రాంతాలకు మేలు చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఉన్నత విద్యలో ఇలాంటి అవకతవకలు సృష్టించడానికి సంతోషం. మీరు చెప్పినట్టుగా శాలరీస్ చాలా కాలేజీలో కూడా ఇవ్వడం లేదు. శాలరీస్ అన్నింటినీ కూడా పక్కన పెట్టారు. 7th పే కమిషన్ ప్రకారం ఆ పే కమిషన్ నిర్దేశించిన విధంగా ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, మిగతా స్టాఫ్ అన్నింటి కూడా జీతాలు ఇవ్వాలి. అలా ఇస్తున్నట్టు పేపర్ల మీద చూపిస్తారు. అయితే ఈ కాలేజీలు చేసే దారుణాలు ఇన్ని కావు. ఒక ప్రొఫెసర్కి ఉదాహరణకు ₹1,00,000 శాలరీ అనుకుంటే 7th పే కమిషన్ సూచనల ప్రకారం ₹1,00,000 ఆయన అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. కానీ దాంట్లో ఒక 30,000, 40,000 మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. దానికి సంబంధించి కొన్ని కాలేజీలు అయితే వాళ్ళ ATM కార్డులు వీళ్ళ దగ్గరే పెట్టుకోవడము, కొన్ని కాలేజీలు అయితే వాళ్ళ సెల్ఫ్ చెక్కులను వీళ్ళ దగ్గరే పెట్టుకోవడం, కొన్ని కాలేజీలు అయితే డబ్బు తెప్పించుకోవడం వెనక్కి. అంటే అఫీషియల్గా అకౌంట్లో ఆయన క్రెడిట్ చేస్తారు ఎంప్లాయీ అకౌంట్లో, తర్వాత మిగతా డబ్బులన్నీ వెనక్కి తీసుకుంటారు. అంటే ఈ ఒక పక్క మేనేజ్మెంట్ కోర్సుల పేరుతోటి, మేనేజ్మెంట్ కోటా పేరుతోటి విపరీతంగా డొనేషన్స్ కలెక్ట్ చేయడము, ఈ పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులను గొల చేయడం, ఇంకొక పక్క అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నోళ్లు కొట్టేసడం. 7th పే కమిషన్ ప్రకారం ఇవ్వాల్సిన శాలరీస్ ఇవ్వకపోగా వాళ్ళకి ఇచ్చిన శాలరీని ఇస్తున్నట్టుగా చూపించేసి మిగతా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ATM కార్డులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, సెల్ఫ్ చెక్కులను సంతకాలు చేయించి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాగే డబ్బులను విత్డ్రా చేసుకునేటప్పుడు పక్కనే మనుషులు పంపించి ఆ డబ్బులు విత్డ్రా చేసి ఎంతో కొంత జీతం ఉంటే చాలు అని కక్కుర్తి పడిపోతున్న ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటన్నిటి కూడా లొంగిపోతున్నారు. ఉద్యోగం కావాలి, ₹1,00,000 రావాల్సిన చోట 70,000కి పనిచేస్తా ఉన్నారు, ₹1,00,000 రావాల్సిన చోట 60,000కే పనిచేస్తున్నారు. అంటే ఒక పక్క కొన్ని కాలేజీలు అయితే అసలు జీతాలను 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు చొప్పున ఫెండింగ్ పెడుతున్నాయి. పేరు మోసిన కాలేజీలు కూడా వీటిలో ఉన్నాయి. అంటే ఆ డబ్బునంతా కూడా జమ చేసుకోవడం, వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ని తీసుకోవడం, ఆ తర్వాత వీళ్ళకి జీతాలు ఇవ్వడం, ఆ ఇంట్రెస్ట్తోనే జీతాలు ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఈ తెలంగాణలో చాలా ఉన్నాయి. అంటే ఈ ఘోరాల్లో ఇదొక ఘోరం. ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ కోసం కష్టపడుతున్న ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మభ్యపెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొని తిరిగి తమ అకౌంట్లోనే వేసుకుంటూ ఉన్నారు. ఇక చూస్తే తెలంగాణలో బీటెక్లో దాదాపు 4 లక్షల మంది, ఎంటెక్లో 2 లక్షల మంది, ఈ ఫార్మసీ కానీ మిగతా BEd, MEd కళాశాలలు ఇలాంటి వాటన్నింటిలో కలిపితే మరొక 4 లక్షల మంది, మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆందోళనకరంగా ఉంది వాళ్ళ పేరెంట్స్ విషయంలో. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలన్నీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పలానా డేట్ వల్ల
డేట్ వరకు చేయకపోతే మేము మూసేస్తాం. వాస్తవంగా ఈ రోజు వరకు డెడ్ లైన్ పెట్టారు. ఈ డెడ్ లైన్ లేదు కాబట్టి మేము మూసేస్తా ఉంటూ కొన్ని కాలేజీలు మూసేసే, కొన్ని కాలేజీలు నిన్నే సర్క్యులర్ పంపించే, పిల్లలందరికీ వాట్సాప్ చేసే రేపటి నుంచి కాలేజీ ఉండదు, మీరు కాలేజీకి రావాల్సిన పరిస్థితి లేదని. ఇప్పటికే కరోనా లాంటి పరిస్థితులు వచ్చి చాలామంది విద్యార్థులు దెబ్బతిన్నారు. వాళ్ళందరికీ కంటిన్యూటీ లేక వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతోటి ఫీజులు గవర్నమెంట్ ఇవ్వట్లేదనే పేరుతోటి ఒక పక్క విద్యార్థుల దగ్గర ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రాలేదని వసూలు చేసుకుంటున్నారు. వసూలు చేసుకునే డబ్బులు వాళ్ళు కనుక ఇవ్వకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విధంగా ఒక పక్క విద్యార్థులు బెదిరిస్తూ ఉన్నారు, ఇంకో పక్క ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారు, ఇంకొక పక్క ఈ కాలేజీలు నడపకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళనగా ఉన్నారు. కళాశాలలు నడవకపోతే మూతపడిపోతే ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు మళ్ళీ వాటిని కంటిన్యూటీ వస్తుంది, ఎప్పుడు పిల్లలు సక్రమంగా చదువుకుంటారనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 75% అటెండెన్స్ కంపల్సరీగా చేశారు. ఈ 75% అటెండెన్స్ రాకపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. ఇలా ఏ రకంగా చూసినా కూడా ఒక పక్క సానుభూతి కోణంలో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తాము, నిధుల సమీకరణ కాగానే ఇస్తాము, ప్రభుత్వాన్ని ప్రాధాన్యత క్రమం ప్రకారం వెళ్తా ఉంది, విద్య కూడా ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీలో ఉంది, టాప్ ప్రయారిటీ లిస్టులో ఉంది. కాబట్టి వీటి కోసం ఒత్తిడి చేయవద్దు. గతంలో 5,000-6,000 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు కూడా మీరు కాలేజీలు ఓపెన్ చేసి నడిపారు. ఇలాంటి ఒత్తిడి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఒత్తిడి మీరు చేస్తూ ఉన్నారు? దయచేసి మీరు సహకరించండి. బ్రతిమిలాడే ధోరణిలో ప్రభుత్వం చెప్పింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ శ్రీధరబాబు కానీ చెప్పారు ఈ మేనేజ్మెంట్ కమిటీ. కానీ ఆయనతో చర్చలు జరిపిన తర్వాత కొన్ని షరతులు పెట్టింది మేనేజ్మెంట్ కమిటీ. ఇంతకుముందు టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్లకు సంబంధించి దాదాపు 1,200 కోట్ల రూపాయలు మాకు రావాలి. ఆ 1,200 కోట్ల రూపాయలు తక్షణం ఇస్తేనే మేము ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి కాలేజీలు బంద్ను పక్కన పెట్టేసి కాలేజీలు నడుపుతాం. అలాగే మీరు నవంబర్ నాటికి 50% ఇవ్వాలి మిగతా బకాయిల్లో, అలాగే డిసెంబర్ నాటికి మిగతా బకాయిల్లో అంతా కూడా తీర్చాలి. అప్పుడు తీరిస్తేనే మేము కాలేజీలు సక్రమంగా నడుపుతాం, లేకపోతే నడపమంటున్నారు. వీళ్ళ బెదిరింపులతోటి ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే ఈసారి వీళ్ళ వ్యవహారాన్ని తేల్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏ కాలేజీలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ రేషియో ఉందా, కేడర్ స్ట్రెంత్కు తగ్గట్టుగా స్టాఫ్ ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసే పరిస్థితికి ప్రభుత్వం వస్తున్నట్టు తెలుస్తుంది. జేఎన్టీయూని దానికోసం రంగంలోకి దింపబోతా ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ విధంగా కేడర్ స్ట్రెంత్ ఉంటే అటు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, ఇటు బయట ఉన్న నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేసారి రెండింటిని సెటిల్ చేసినట్టు అవుతుంది. తెలంగాణలో ఇప్పటికే విద్య అంటే ఒక పేరుంది. టాప్ 10 కాలేజెస్లో ఎక్కువ మంది ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు అయితేనేమి, బయట రిక్రూట్మెంట్లు అయితేనేమి, వీటన్నిటినీ కలిపి ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ల అరాచకాలకు చెక్ పెట్టడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే కార్యక్రమాన్ని తీసుకుంది. అయితే మేనేజ్మెంట్లు ఇప్పుడు దాదాపు 1000 కాలేజీలు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు 145 ఉన్నాయి. ఫార్మసీ కాలేజీలు అయితే ఇంకో 119 వరకు ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఫార్మసీ కాలేజీల వ్యవహారం అయితే మరీ దారుణంగా ఉందనే సమాచారం మనకు అందుతూ ఉంది. ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో ఫార్మసీ అంటేనే మెడికల్ విద్యలో ప్రతిదీ కూడా క్వాలిటీ ఉండాలి, ప్రతిదీ కూడా తెలిసి ఉండాలి. ఏదంటే అది చేయడానికి, ఏదంటే అది ఇవ్వడానికి ఉండదు. కానీ అలాంటి ఫార్మసీ కాలేజీల్లోనే ఫ్యాకల్టీలు అసలు ఉండటం లేదని తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ మేనేజ్మెంట్లన్నీ కూడా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాయో అప్పుడే ఈ వ్యవహారాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. మనకు ఫోన్లు వస్తున్నాయి. ఎన్టీవీలో మనం 2 గంటల నుంచి ఈ వ్యవహారాన్ని నడుపుతా ఉన్నాము. మేనేజ్మెంట్ల అరాచకాలు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న తీరు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఆందోళనన్నీ కూడా చెప్తున్నాం. దీంతో మనకి కొన్ని కాలేజీల నుంచి మేనేజ్మెంట్లు చేస్తున్న అరాచకాల గురించి, వాళ్ళ స్టాఫ్ నుంచి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఫార్మసీ కళాశాలలో ఏ కళాశాల కూడా పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీని మెయింటైన్ చేయట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ప్రమాదకరమైన విద్యను అందించడానికి ఈ ఫార్మసీ కళాశాలలు చూస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఫార్మసీ కళాశాలలో ఒక బ్రాంచిలో చదువు చెప్పాలంటే నిపుణులైన వాళ్ళు ఉండాలి, సరిపడినంత మంది స్టాఫ్ ఉండాలి. కానీ అవేవీ లేకుండానే కోర్సులో చేర్చుకోవటం, అకాడమిక్ ఇయర్ అయిపోగానే వాళ్ళు బయటికి పంపేయటం, మీరు చావండి అని చెప్పడం. ఈ క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ తోటి సర్టిఫికేట్లు పట్టుకుని బయటకు వెళ్తున్న విద్యార్థులు ఎక్కడా కూడా ఉద్యోగాలకు ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ 119 ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీయాలన్నారు. ఏ ఫార్మసీ కళాశాలలో ఎంతమంది స్టాఫ్ ఉండాలి, క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది ఉండాలి, ప్రతి విద్యార్థికి ఎంత స్టాఫ్ ఉండాలి, ఆ స్టాఫ్కు ఎంతెంత జీతాలు రావాలి,
కావాలి, ఆ స్టాఫ్కు సంబంధించిన మిగతా వివరాలు కానీ, అసలు ఆ ఫార్మసీ కళాశాలలు నడుస్తున్న వాతావరణం, నడిచే వాతావరణం ఇప్పుడున్న క్యాంపస్లో ఉందా లేదా, వీటన్నిటిని కూడా బయటికి తీయాలి, వెలుగులోకి తీసుకురావాలి, క్వాలిటీ ఫార్మసీ ఎడ్యుకేషన్ అందించాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే ఫార్మసీకి తెలంగాణ దేశంలో కల్లా మంచి పేరుంది. ప్రపంచంలో అనేక దేశాలకు ఇక్కడి నుంచి ఫార్మసీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. భవిష్యత్తులో ఫార్మసీ ఇండస్ట్రీస్ని కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం విస్తరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ మందికి అక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈ 119 ఫార్మసీ కళాశాల మీద కూడా ఒక కన్నేయాలని డిమాండ్ వస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ మేనేజ్మెంట్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇక్కడే దోపిడీ జరుగుతూ ఉంది. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలు కానీ, బీఈడి, ఎంఈడి కాలేజీలు ఉన్నాయి. వాటిలో జరిగే వాటికంటే కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే దారుణాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పేరున్న కళాశాలలు, టాప్ 10లో ఉన్న కళాశాలలో కూడా నోటికి ఎంత వస్తే అంత డొనేషన్ అడగటం. ఐఫోన్ నుంచి ఫోన్ చేసే వాళ్ళకి ఒక రకమైన డొనేషను, శాంసంగ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకు ఒక రకమైన డొనేషన్ పెట్టేసి చెవులు పిండి, ముక్కు పిండి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నాయి. మంచి విద్య మా పిల్లాడు చదువుకుంటే వాడికి మంచి ఉద్యోగం వస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుందన్న ఒకే ఒక తల్లిదండ్రుల స్వార్థాన్ని ఈ కాలేజీలన్నీ కూడా క్యాష్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కాలేజీలు తమ బండారాన్ని తామే బయట పెట్టుకున్నట్టు, ప్రభుత్వ చేతికి తమ జుట్టిచ్చినట్టు అయిపోయింది. ఈ బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా, ఈ టార్గెట్ పెట్టడం వల్ల, ఈరోజు నుంచి బంద్ చేయడం వల్ల ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతుందన్న అంతా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వాన్ని బెదిరించిన ఇంజనీరింగ్ కాలేజీలు పైచేయి సాధిస్తాయా, ఇంజనీరింగ్ కాలేజీల అసలు గుట్టునంతా బయటపెట్టి వాటి వ్యవహారాలంతా కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో తీసుకొని నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుందనే వ్యవహారం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. సంతోష్. రైట్ చంద్ర, ఇక్కడ స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. అసలు ఎలాంటి వస్తువులు లేవు, అక్కడ క్వాలిటీ విద్య లేకపోయినప్పటికీ కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే యాక్చువల్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ జేఎన్టీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి ఇంత డబ్బులను తీసుకొని ఈ సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంది, ఎన్ఓసీలు ఇస్తూ ఉంది జేఎన్టీ అనేది. ఎప్పటి నుంచో కంప్లైంట్ ఒకటి నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరము అకాడమిక్ ఇయర్కు ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి ఆ కాలేజీలు తనిఖీ చేయాలి. ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎంత ఉంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1:2:6 రేషియోలో ఉండాలి. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 6 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఈ రేషియోలో ప్రతి బ్రాంచ్కి, అంటే సిఈసి బ్రాంచ్ ఉంటే ఈ రేషియోలో ఉండాలి. అలాగే ఐటీ బ్రాంచ్ ఉంటే ఈ రేషియోలో ఉండాలి. ఇలా ఈ రేషియోలో ఉన్నారా లేదా చూడాలి. అలాగే విద్యార్థులకు అవసరమైన స్టాఫ్, అంటే 20 మంది విద్యార్థులకు ఒక స్టాఫ్ ఉండాలి, అంతమంది ఉన్నారా లేదా చూడాలి. అలాగే కాలేజీ ప్రిన్సెస్, కాలేజీ ప్రాంగణము, సరిపడినన్ని తరగతి గదులు ఉన్నాయా లేదా, ల్యాబ్ ఎలా ఉంది, ల్యాబ్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, లైబ్రరీకి సరిపడా సామాగ్రి అంతా ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, ఈ ఎన్ని రకాలుగా ఈ చెక్ లిస్ట్ అంతా కూడా చూసిన తర్వాతనే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా తెలంగాణలో ఉన్న దాదాపు 140-145 కాలేజీల్లో ఏ కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు లేవు. టాప్ 10 అని మనం చెప్పుకుంటున్న కాలేజీల్లో కూడా ఈ క్యాడర్ స్ట్రెంత్ సరిగ్గా లేదనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈ ప్రొఫెసర్లు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా లేరు. ఉన్న ప్రొఫెసర్లనే 4-5 బ్రాంచీలకి సర్దేసి వాడేసి వాళ్ళతోటే మొత్తం మమ అనిపిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఏ బ్రాంచీకి ఎంతమంది ఉన్నారనేది అందరినీ ఫిజికల్గా వెరిఫై చేయాలి. కానీ అలా చేయకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళని చూపించేసి ఈ వీళ్ళే మా స్టాఫ్ అని చెప్తే ఓకే అని వాళ్ళు టిక్కులు పెట్టేసి చెక్ లిస్ట్ మీద సంతకాలు చేసేసి ఎన్ఓసీలు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. అక్కడ మొదట తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఈ జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళిన దగ్గరనే మొదట పొరపాటు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. వాటిని ఇంజనీరింగ్ కాలేజీని కూడా దుర్వినియోగం చేస్తున్నాయి, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు మొదలంతా కూడా ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సక్రమంగా పనిచేసి కరెక్ట్గా క్యాడర్ స్ట్రెంత్ ఉందో లేదో చూసి వాటిని ఉన్న వాటికి అనుమతులు ఇస్తే వాటి ఫీజు స్ట్రక్చర్ కూడా ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఏ కాలేజీకి ఎలాంటి ఫీజులు ఉంటాయి, ఏ కాలేజీలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమయ్యేది. కానీ ఇక్కడ జేఎన్టీ దగ్గర నుంచే మొదట సమస్య మొదలవుతుందని ఒక ఆరోపణ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఏమో మరొక రకంగా ఉంటుంది. వాళ్ళు త్వరగా పిల్లాడు సీటు తెచ్చుకోవాలి, త్వరగా పిల్లాడు చదువుకోవాలి, మంచి కాలేజీలో సీటు వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఈ కన్వీనర్ కోటాలో సీట్లు వస్తున్న కొంతమంది కూడా
వాళ్ళు అనుకున్న టాప్ 10 టాప్ 15 టాప్ 20 కాలేజీలో సీట్లు రాలేదని చెప్పేసి ఫ్రీగా వచ్చే సీట్ను కూడా వదులుకొని అప్పో చేసేసి లేకపోతే బ్యాంకుల్లో లోన్ తీసేసుకొని పిల్లవాడిని తీసిపోయి లక్షలు డొనేషన్లు కట్టేసి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొని చదివించుకుంటున్నారు. అయితే అక్కడ చదివించుకునే వాళ్ళకి ఫ్యాకల్టీ రూపంలో పూర్తి స్థాయిలో సహకారం లభించట్లేదు. పిల్లాడు చేరిన తర్వాత విద్యార్థుల తండ్రులు అక్కడ ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తారు, పిల్లాడిని ఇబ్బంది పెడతారు అనేది. మొత్తంగా చూస్తే ఈ ఇంజనీరింగ్ విద్య అనే ఒక మేడి పండును చూపించేసి మొత్తాన్ని కలగాపులగం చేసేసి గందరగోళం చేస్తున్నారు ఈ మేనేజ్మెంట్ కమిటీలు. ఈ మేనేజ్మెంట్ కమిటీలకు కళ్ళెం వేసిన జేఎన్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దగ్గరే మొత్తం పొరపాటు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముందు ఇక్కడ దృష్టి పెట్టేసి ఇప్పుడు ఇంకొకసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తే ఫస్ట్ వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక, ఇప్పుడు వేసే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఒకటిగా వస్తే సరే, లేదంటే తేడాలు ఉంటే ఆ తేడాలకు కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ బాధ్యులను చేస్తే కొంతవరకు ఈ విద్య సెటరేట్ అయ్యే అవకాశం ఉంటుందనేది అవుతుంది. ఒక పక్క తమ లోపాలన్నీ పెట్టుకొని, ఒక పక్క తాము చేసే అన్ని అక్రమాలు అన్యాయాలన్నింటినీ కూడా అలా పెట్టుకొని ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసి ఇప్పటికే కొన్ని కాలేజీలు మూతపడ్డాయి. బీఈడి, ఎంఈడి, డిగ్రీ ఇలాంటి కాలేజీలన్నీ కూడా. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మొన్ననే సర్క్యులర్ పంపించాయి, ఎల్లుండి నుంచి సోమవారం నుంచి మీకు కాలేజీలు మూసేస్తాం, మీకు క్లాసులకు రావాల్సిన అవసరం లేదని. కొన్ని కాలేజీలు అయితే తెరిచి యథావిధిగా క్లాసులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఈ 145, 150 కళాశాలల యాజమాన్యాలు వచ్చేసి ఇంత పెద్ద ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు ఇస్తారా చస్తారా, ఇవ్వకపోతే కాలేజీలు మూసేస్తాం, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తామనే పరిస్థితికి వచ్చిందంటే ఇది తీవ్రమైన పరిణామంగానే భావించాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వం అంతా కూడా దీని మీద సీరియస్గా ఉంది. అందుకోసమే వాళ్ళ సంగతి అటో ఇటో తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది. దానికోసమే మొత్తం ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అలాగే శ్రీధర్ బాబుతో పాటు మిగతా మంత్రులందరూ కూడా రంగంలోకి దిగారు. అసలు ఈ కాలేజీల సంగతి ఏంటి, మేనేజ్మెంట్ల డ్రామాలు ఏంటి, వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏంటి, ఇప్పటి వరకు వీళ్ళు మసిపూసి మారేడికాయలు చేసి నడుపుతున్న వ్యవహారాలు కూడా బయటికి తీయాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని విజిలెన్స్ రిపోర్ట్లు కూడా ప్రభుత్వానికి గతంలోనే అందాయి. ఈ రిపోర్టులన్నింటినీ కూడా ఇప్పుడు బయటికి తీస్తూ ఉన్నారు. మొత్తానికి కాలేజీలు యాజమాన్యాలని కూడా ప్రభుత్వాన్ని బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తే అసలు ఈ కాలేజీ యాజమాన్యాల సంగతి తెల్చని ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయంగా మనం చూడాలి. దేవి చంద్ర, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా 170కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఎంతవరకు క్వాలిటీ విద్య ఉంది, ఎంతవరకు వస్తువులు ఉన్నాయనే మాట అయితే ప్రశ్నార్థకమే. కేసీఆర్ హయాంలోనే విజిలెన్స్ కమిషన్ వేశారు, అలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఉంది. కానీ ఈ నివేదికలు ఏవి కూడా ఎందుకు బయటికి రావట్లేదు? దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు అంతా సవ్యంగా సాగుతుందని ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఇన్నేళ్ల నుంచి? అంటే ప్రభుత్వాలకి ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్కి గతం నుంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైవేటు కళాశాలలు వచ్చాయో ఆ కళాశాల యాజమాన్యాన్ని కూడా ఏదో ఒక పార్టీ గొడు కిందకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీకి ఫండింగ్ చేయడమో, లేకపోతే ఆ పార్టీలకు సానుభూతి పరులుగా ఉండటమో, లేదా ఆ పార్టీలో సభ్యులుగా చేరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావడమో చేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళ ఒత్తిడి ఈ ప్రభుత్వాల మీద పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఒత్తిడి ఈ ప్రభుత్వాలు నోరు తెరవకుండా చేస్తూ ఉంది. ఈ అన్నింటినీ కలిపి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. చివరికి ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఇలాంటి కాలేజీలన్నీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కనిపెట్టిన విషయాలను కానీ, విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను కానీ, లోటుపాట్లు కానీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వాలు అడ్రస్ చేయకుండా, సరి చేయకుండానే కళాశాలలకు ఎన్ఓసీలు ఇవ్వడం, ఆ ఎన్ఓసీలు తీసుకొని కాలేజీలు నడిపేసుకోవడం, కాలేజీలు ఇష్టారీతిన డొనేషన్ వసూలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల్ని ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళకి అందించారో మేనేజ్మెంట్లకి, ఆ మేనేజ్మెంట్లు అన్నిటి కూడా వాటికి ఇష్టారీతిన వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ కమిటీ నివేదిక ఉంది. ఆ విజిలెన్స్ కమిటీ నివేదిక బయటికి తీస్తే మొత్తం ఉన్న 170 కాలేజీల బండారం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఇవేవి బయటికి రావు, వీళ్ళు ఎవరో మమ్మల్ని ఏమి చేయరన్న ధైర్యం ఈ మేనేజ్మెంట్లకు ఉండబట్టే ఈరోజు దాదాపు 1000 కాలేజీలను మూతపెట్టేశారు. 1000 కాలేజీలకు షట్టర్లు వేశారు. ఆ 1000 కాలేజీలు చదువుతున్న విద్యార్థులందరినీ కూడా లక్షలాది మందిని రోడ్డు పడేశారు. ఇలాంటి పరిస్థితికి కారణం ప్రభుత్వం కూడా కొంత ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే దాదాపు 3500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయనేది నిన్న చర్చల్లో బయటకు వచ్చింది. సహజంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలని పెట్టింది. ఎప్పుడైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం అధికారంలో కూడా ఎంతో కొంత బకాయిలు పెడుతూనే ఉంది. ఏపీలో చూసుకున్న, తెలంగాణ చూసుకున్న, మిగతా రాష్ట్రాలు చూసుకున్నా కూడా కొంత బకాయి ఉంటుంది. అంటే ప్రభుత్వాలకు వాటి ప్రయారిటీలు ఉంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటుంది. వాటన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూనే డబ్బులు సమకూరినప్పుడు ఈ కాలేజీలకు ఇస్తూ వచ్చారు. కాలేజీలు కూడా ఇప్పటివరకు అలాగే సహకరిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిధి దాటిపోయాయి ఈ మేనేజ్మెంట్లు. ఇప్పుడు
ఇప్పుడు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి డబ్బులు ఇస్తేనే కాలేజీలు తెరుస్తాం లేకపోతే మోస్తామని చెప్పే దాని మీదనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. విజిలెన్స్ కమిటీ నివేదిక తీయాలి, అలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న లోపాలను తీయాలి. లోపాలుగానే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గుర్తించిందా లేదా, లేకపోతే లోపాలను కప్పిపుచ్చి అంతా సక్రమంగా ఉన్నట్టు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చిందా అనేది కూడా చూస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దేవి.